హాయ్ ఫ్రెండ్స్, మనం తోన లైన్ అనేది వేసాం ఫ్రెండ్స్. వేసిన లైన్కి అనేది చేప పడింది. ఈ చేపని ఏ విధంగా తీస్తున్నాం చూడండి. ఈ చేపకి అయితే ఫ్రెండ్స్ గ్యాలం అనేది చాలా పైన ఉంది, అందుకని ఈ చేపని అనేది చాలా జాగ్రత్తగా తీస్తున్నాం. దీన్ని అయితే మేము నిమలగోనం చేప అని పిలుస్తాం ఫ్రెండ్స్. ఈ చేపను తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఆ రోప్తో మనలో కూడా లాక్కెళ్ళిపోద్ది. చేప బోటు దగ్గరికి వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా చేపని అనేది బోటు పైకి వెంటనే లాక్కున్నాం ఫ్రెండ్స్. చేపని ఎందుకు ఆ విధంగా కట్ చేశానని మీరు చాలా మంది బాధపడవచ్చు. ఆ విధంగా చేపను అనేది కట్ చేయకపోతే దానికి ఉండే సూదైన కొమ్ముతోనే మమ్మల్ని పొడి చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఫ్రెండ్స్. అందుకే ఆ విధంగా అనేది కట్ చేశాను. ఇంకా మన లాంగ్ లైన్ 100 గేలాలు అనేది సముద్రంలో ఉంది ఫ్రెండ్స్. మొత్తం లాంగ్ లైన్కి ఏవే చేపలు పడ్డాయని వీడియో చివరిలో చూపిస్తాను చూడండి. మేమైతే ఫ్రెండ్స్ వీటిని నిమ్మలకోనము ఇంకా కొమ్ము కోణం అని కూడా పిలుస్తాము. ఇంగ్లీష్లో అయితే మార్లిన్ అని కూడా అంటారు. మాకు ఈవేళ అయితే చాలా ఎక్కువగా ఈ చేపలన్నీ పడ్డాయి ఫ్రెండ్స్. మనం మళ్ళీ వేటకి వెళ్ళి ఏవే చేపలు పడ్డాయి అనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.